10 మంది కుష్ఠరోగుల గురించిన చరిత్రలో వారిలో ఏం చూశాడు దేవుడు? విధేయత చూపించాడు. ఆ విధేయత 10 మందిలో మనం జ్ఞాపకం చేస్తున్నాం, కానీ విశ్వాసం మాత్రము ఒకరిలో మాత్రమే మనం చూస్తున్నాం. లూకా సువార్త 17వ అధ్యాయము 15-16 వచనం ఉంటాయి కదా. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు ఎవరు? సమరయుడు. సమరయుడు అంటే యూదులకు సాంగత్యము లేనివాడు. ఆ వ్యక్తే దేవునికి కావాలి. ఆ వ్యక్తే దేవునికి కావాలి. ఆ వ్యక్తిలోని విశ్వాసమే దేవునికి కావాలి. ఈరోజు నీవు నేను మన జీవితంలో ఎలాంటి స్థితిగతులలో దేవునితో మనం వెళ్తున్నాం? 9 మంది వెళ్ళిపోయారు వెనక్కి. కారణం ఏంటంటే వారికి స్తుతులు చెల్లించేటువంటి లక్షణము లేకుండా పోయింది. పౌలు మొదటి దశలోనిక పత్రికలో ఒక మాట చెప్తాడు, 5వ అధ్యాయము 18వ వచనం అంటాడు కదా, ప్రతి విషయములందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మనము మరువకుమని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు మన జీవితంలో అనుగ్రహించినటువంటి అద్భుత కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుందాం.